హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ లేజీగా ఉంటూ ఎప్పటికప్పుడు మనం అనుకున్న పని చేయకుండా పోస్ట్పోన్ చేసేస్తున్న రెండు ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రోక్రాస్టినేషన్ అండ్ లేజీనెస్. ఈరోజు చేయాల్సిన పనిని చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటూ పోస్ట్పోన్ చేస్తూ చివరికి ఆ పని చెయ్యలేక అయ్యో నేను అనుకున్నది సాధించలేకపోయానే అని బాధపడేవాళ్ళు. ఈ రోజుల్లో ఇది ఎక్కువ ఎందుకు అయిపోతుందంటే, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రతి వ్యక్తికి ప్రతి విషయం మీద ఎంతో కొంత తెలిసిపోయి అన్నీ నాకు చాలా బాగా తెలుసు అని ఫీల్ అయిపోయి ఏది ఆచరణలో పెట్టలేక అది చేద్దాం, ఇది చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటూ ఎంతో ఆలోచించుకుని ఏమీ చేయలేక లాస్ట్కి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్పోన్ చేసేస్తూ లైఫ్ ఎటు డైరెక్షన్ లేకుండా మారిపోయే ఒక భయంకరమైన మాయరోగం, దట్ ఈస్ ప్రోక్రాస్టినేషన్. అనుకున్న పనిని ఎందుకో డిలే చేస్తూ పోతాం. ఇందులో రెండు రకాలుగా ఉంటాయి. నంబర్ 1 వచ్చేసి యాక్టివ్ ప్రోక్రాస్టినేషన్. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటూ కొంతమందికి తెలుసు, అంటే నేను చెయ్యగలను ఈ పని, ఓ 2-3 రోజుల్లో అయిపోతుంది అని తెలిసిన వాళ్ళు యాక్టివ్గా కావాలని పోస్ట్పోన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధోని లాగా లాస్ట్ ఓవర్ వరకు తీసుకొస్తాడు బాల్ని, ఎలాగో నేను లాస్ట్కి 6లు కొడతానని తెలుసు కాబట్టి. దట్ ఈస్ యాక్టివ్ ప్రోక్రాస్టినేషన్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి చెప్పినా కొంతమంది అలా లాస్ట్ మినిట్లోకి వచ్చాక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ వస్తుంది. అమ్మో ఇంకో 5 డేస్లో ఎగ్జామ్ ఉందంటే టకటకటకటగా చదివేస్తారు వాళ్ళు. వేరే వాళ్ళు దీన్ని చూసి దే విల్ డూ ప్యాసివ్ ప్రోక్రాస్టినేషన్. అంటే మైండ్లో చదవాలి ఉంటుంది, ఆ వర్క్ చేయాలని ఉంటుంది, కానీ వీడియో గేమ్లు ఆడుతూనో, క్రికెట్ ఆడుతూనో, మ్యాచ్లు చూస్తూనో, లేకపోతే రీల్స్ చూస్తూనో పోస్ట్పోన్ చేసేస్తూ పోతారు. ఎందుకు పోస్ట్పోన్ చేస్తారో కూడా తెలియదు. మైండ్లో మాత్రం అదే రన్ అవుతుంది. ఇక్కడ గేమ్ కూడా ప్రశాంతంగా ఆడలేరు, అటు వర్క్ కూడా సరిగ్గా చేయలేరు. బోత్ని మైండ్లో పెట్టుకుని ప్యాసివ్ ప్రోక్రాస్టినేషన్ చేస్తారు. అంటే వాళ్ళకి ప్రోక్రాస్టినేషన్ ఆర్ వాయిదా వెయ్యాలి, ఆ పని చెయ్యకూడదు అని ఉండదు. అయినా కూడా వాళ్ళు పనిని మిస్లీడ్ చేసేస్తూ పనిని పక్కన పెట్టేసి అనవసరమైన నాన్ ప్రొడక్టివ్ వర్క్ వైపుగా, అంటే గేములు ఆడుకోవడము, రీల్స్ చూడడము, ఫోన్ చూడడము, అనవసరమైన పని చేస్తుంటారు. దీనివల్ల అనుకున్న వర్క్ అవ్వదు, ఇవేవో చేయడం వల్ల జీవితంలో ఉపయోగం కూడా పడదు. దీని తర్వాత ఏమవుతుందంటే, ఓకే ఎప్పుడైనా మనకు అనిపిస్తుంది అబ్బా ఈరోజు చేయంలే అని, ఎప్పుడైనా బద్దకిస్తాం, ఓకే, కానీ అది అలవాటుగా మారిపోయి ఒకేసారి వర్క్ అంతా పైలప్ అయిపోతే ఒక బర్డెన్ అయిపోతుంది అనమాట. అంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనేది వస్తుంది. అంటే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా పనిచేయదు. కొంతమంది నాకు తెలిసిన స్టూడెంట్స్ లాగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతాం, రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం, ఇంకా ఇప్పుడేగా కాలేజ్ స్టార్ట్ అయింది, ఒక్క 1 మంత్ ఎంజాయ్ చేద్దాం, తర్వాత నుంచి చదువుదాం, ఈ టైప్లో పోస్ట్పోన్ చేస్తూ ఇంకా లాస్ట్ 2 డేస్లో చదవచ్చు బాస్ అని ఎవరో సీనియర్ చెప్తాడు, లాస్ట్ 2 డేస్లో చదవచ్చురా అనిపిస్తుంది. తర్వాత ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకున్నా సరిపోతుంది అనిపిస్తుంది. అది కూడా పోస్ట్పోన్ చేస్తూ లాస్ట్కి చిట్లు పెట్టాల్సిన స్టేజ్కి వస్తుంది. చిట్లు కూడా రాసుకోలేని వాళ్ళు కొంతమంది పక్కనోడి పేపర్లో చూద్దాంలే అనే అంత బద్ధకంలోకి వెళ్ళిపోతారు. సో అందుకని ఇలాంటి ప్రోక్రాస్టినేషన్ని స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేయాలి. లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ నో రిటర్న్, ఒక స్టేజ్కి వచ్చేసాక ఇంకా మనం చేసినా కూడా పనికిరాదు అనే స్టేజ్కి వెళ్ళిపోయాక అది తలుచుకుని నేనేమీ సాధించలేదు లైఫ్లో, టైం అంతా వేస్ట్ చేసేసాను, ఇంకేదైనా అయ్యి ఉంటే బాగుండే, దీనికి కారణం వాళ్ళెవరో, అరే మా పేరెంట్స్ ఇలా ఉంటే బాగుండే, అరే గవర్నమెంట్ ఇలా ఉంటే బాగుండే అని ఏవో ఒక కారణాలు చెప్పి మనని మనం మోసం చేసుకుంటూ ఈ ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేస్తూ చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా, పని చేయాల్సిన టైంలో పని చేయకుండా అనవసరంగా వాయిదా వేస్తూ ప్రోక్రాస్టినేషన్ చేసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటాం. ఈ ప్రోక్రాస్టినేషన్లోనే ఇంకొక సిమిలర్గా ఉంటుంది లేజినెస్. చాలామంది బద్ధకస్తులు ప్రోక్రాస్టినేషన్ చేస్తారేమో అనుకుంటారు. బద్ధకం అనేది ఒక సెపరేట్ డిజార్డర్. లేజినెస్ ఎవరైతే అనుకున్న పనికి కావాల్సినంత ఎఫర్ట్ పెడతారు కొంచెం, కానీ కావాల్సినంత ఎఫర్ట్ పెట్టరో అది లేజినెస్.
ఒక స్టేజ్ వచ్చాక లేజినెస్, ప్రోక్రాస్టినేషన్ ట్విన్స్ లాగా కలిసిపోతాయి. అండ్ కలిసిపోయి ఏదో తెలియదు, అలసత్వంగా, లోపల ఎనర్జీ లేకుండా డల్గా డీలాగా పడిపోయి ఉంటారు. వాళ్ళు చెబితే కారణాలు చెప్తారు, లేదా నా బ్రతుకింతే, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే అని వాళ్ళని తిట్టుకుంటూ అలా డల్గా ఉండిపోతారు. సో లేజినెస్ అండ్ ప్రోక్రాస్టినేషన్ రెండు భయంకరమైన పరిస్థితులు. మనిషి యాక్టివ్గా ఉండాలి, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్టివ్గా ఉండాలి. ఎందుకు అంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీరు ఏమీ చేయకుండా పడుకున్నప్పుడు కూడా మీ బాడీ మెటబలైజ్ చేస్తోంది, లోపల కదులుతూనే ఉంది. ఎప్పుడైతే మనిషి కదలడో జడముగా మారతాడు అంటారు, జడ పదార్థం అయిపోతాడు అంటారు. ఎప్పుడైతే జడ పదార్థం అవుతామో యూ విల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మీరు కావాలంటే చూడండి, ఒక ఐరన్ ముక్కని విరక్కొట్టడం చాలా కష్టం. ఒక ఐరన్ని విరక్కొట్టడం అంటే చాలా కష్టం. ఐరన్తో దేనన్నా విరక్కొట్టచ్చు, కానీ ఐరన్ని పాడు చేసేది ఏంటి తెలుసా? ఓ పక్కన పడేసి వాడకుండా ఉంటే మెల్లగా రస్ట్ పట్టి దాని రస్టే దాన్ని తినేస్తుంది. మనం ఎప్పుడైతే ఒక మూలకి పడుండి ఏ పని చెయ్యమో, రిలాక్సింగ్ ఈజ్ రెస్టింగ్, లేజినెస్ ఈజ్ రస్టింగ్ అంటారు. ఎప్పుడైతే రస్ట్ పట్టే మన లోపల ఉండే జడత్వం మనని తినేస్తుందో జీవితంలో ఏమీ సాధించకుండా అయిపోతాం. గొప్ప వ్యక్తులు, అందరికీ 24 గంటలే ఉన్నా చాలా గొప్ప వ్యక్తులు అవ్వడానికి 3 గంటలు 2 గంటలు రెస్ట్ వాళ్ళకి అంతే, మిగతా టైం అంతా యాక్టివ్గా ఉంటారు. అలా యాక్టివ్గా లేనప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇన్యాక్టివ్గా ఉంటావో ఒక టైప్ ఆఫ్ జడ పదార్థం, మాయ, తమస్సు శక్తి నిన్ను ఆవహిస్తుంది. ఎప్పుడైతే ఆవహిస్తుందో నువ్వు రిపీటెడ్ మోడ్లో అయిపోయి నీ సైంటిఫిక్గా మన బయాలజికల్గా ఆలోచిస్తే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఈ కింద భాగం, నడుము కింద భాగము, ఇదంతా కూడా లావుగా అయిపోయి, లావుగా అంటే కనిపించడానికి సన్నగా ఉన్నా కూడా జడంలా తయారయ్యి జంప్ చేయలేక, మూవ్ కాలేక, సడన్గా తిరగలేక ఒక టైప్ ఆఫ్ మాయ ఆవహిస్తుంది. ఆ జడ పదార్థం వల్ల నీకు లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ స్ట్రెంగ్త్ ఎక్కువైపోయి లిఫ్ట్ చేయలేక, మీరు కావాలంటే గమనించి చూడండి, వీళ్ళు డల్ అయిపోయి ఎందుకు జీవితంలో ముందుకు వెళ్ళాలో తెలియకుండా ఆగిపోతారు. అంటే ఏం చేస్తే ఇప్పుడు నేను ఇంక ఎలా బయటపడాలి దీంట్లోంచి అనే ఒక మాయలో చిక్కుకుపోతారు. ఇంకా చిక్కుకుపోయాక బయటికి రాలేక కారణాలు వెతుక్కుంటూ వాళ్ళ దగ్గర ఉన్న వీక్ వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు. అంటే ఇంట్లో భార్యనో, లేకపోతే పిల్లల మీదో, లేకపోతే ముసలి వాళ్ళు అయిపోయిన తల్లిదండ్రుల మీదో అరిచి ఏదో గొప్పగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అందుకని ఈ తమస్సు ఎప్పుడైతే ఒంట్లో చేరుతుందో ఇనర్షియా వచ్చేస్తుంది. బాడీ అలా నీలుగుకుపోయి ఒక పక్క నుండిపోయి ఏమీ చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. ఈ ప్రోక్రాస్టినేషన్ని ఎంత త్వరగా, ఈ లేజినెస్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. మన గుండె ఎప్పుడూ కొట్టుకుంటుంది, మన లోపల ప్రతి కణము కొట్టుకుంటుంది. మనము ప్రోక్రాస్టినేషన్ చేయకుండా ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంత జూమ్ అవుట్ చేసినా ఒక సెల్ లోపల చిన్న కణాలు, ఆ చిన్న కణాల లోపలికి వెళ్ళినా వైబ్రేషనే ఉంటుంది. వీ హ్యావ్ టు కీప్ మూవింగ్, వైబ్రేషన్ ఈజ్ ఎనర్జీ అంటారు. నువ్వు కదలలేని పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ నుంచి కదలలేకుండా ఉన్నావు అంటే నువ్వు జడ పదార్థంగా మారుతున్నావు. మాయ ఆవహిస్తుంది. ఒకసారి మాయ ఆవహిస్తే అన్నెసెసరీ నెగటివ్ ఫోర్సెస్, అంటే ఎవడో సుత్తి చెప్పేది, ఏదో ఫిలాసఫీ, ఏదో టీవీలో ఎప్పుడో ఏదో సినిమా తీసిన డైరెక్టర్ ఏదో కాన్సెప్ట్ చెప్తాడు, అప్పా కరెక్టరా బై అని అనిపించి ఆ కాన్సెప్ట్లో ఇరుక్కుపోతావు. ఏ పని చేతకాకుండా ఉండిపోతావు జస్ట్ బై సింపుల్ నీ బాడీని అలా ప్రోక్రాస్టినేషన్కి వదలడం వల్ల. అందుకని అలా వదలద్దు. అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ స్టార్ట్ చేయాలి. యాక్టివ్ ప్యాసివ్లో యాక్టివ్ ఇంకా నయం, ఎప్పుడో చోటకి స్టార్ట్ చేస్తారు, లాస్ట్ కన్నా ఫినిష్ చేస్తారు పని. కానీ ప్యాసివ్ అయితే చెయ్యాలి అని తెలుసు, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అని తెలుసు, అయినా ఇక్కడ టీవీ చూస్తూనో లేకపోతే ఫోన్ చూస్తూనో టైం వేస్ట్ చేసేవాళ్ళని ప్యాసివ్ ప్రోక్రాస్టినేషన్ ఈజ్ మోర్ డేంజరస్. దీనికి నేను ఈరోజు మానేస్తా అని బలవంతంగా ఒకరోజు మానితే కాదు, బలవంతంగా ఒకరోజు పని చేస్తే కాదు, దీన్ని లోపల నుంచి పెకిలించి బయటపడేయాలి. లేకపోతే చాలా తొందరగా మిమ్మల్ని కబళించేస్తుంది. అందుకని ప్రోక్రాస్టినేషన్ జరగకుండా ఉండాలి అంటే రిజల్ట్ గురించి వర్రీ అవ్వడం ఆపాలి.
చాలామంది ఏం చేస్తారంటే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను కానీ అది సక్సెస్ అవుతుందా లేదా అనే ఒక దాంట్లో ఆగిపోతారు. మొన్న ఈ మధ్య ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, సార్ నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను కానీ ఆ టైంలో నాకు మా కజిన్స్ మ్యారేజ్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉంది, నాకు ఆ టైంలో మ్యారేజ్ పడుతుంది, ఆ టైంలో మ్యారేజ్ అవన్నీ ఉంటాయి కదా సార్, నేను అప్పుడు ఫోకస్ చేస్తానో లేదో అని మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడో జరగబోయేది, ఆ ఎగ్జామ్స్ టైంలో ఆ మ్యారేజ్ ఎప్పుడైనా జరిగితే ఆ టైంలో నేను ఎలా రెస్పాండ్ అవుతానో, ఆ టైంలో నేను చదువుకుంటానో లేదో అని ఆలోచిస్తూ ఇప్పుడు బాధపడుతున్నాడు. అంటే ఎంత టైం వేస్ట్ చేస్తారో చూడండి. సో నార్మల్గా మన మనసు ఎక్కడదో పెట్టి ఏదో దాని గురించి ఆలోచిస్తూ ఇక్కడ నిన్ను పని చేయనీయకుండా చేస్తుంది. అందుకని ప్రోక్రాస్టినేషన్కి మెయిన్గా అప్పుడు ఏమవుతుంది అని ఆలోచించి నిన్ను పిచ్చోడిని చేస్తుంది. అందుకని అది ఆలోచించద్దు. నీకు చెయ్యాలనుందా ఆ పని వైపుగా పరుగులు తీ, పని వైపుగా అడుగులు వేయి, అప్పుడు ఖచ్చితంగా ప్రోక్రాస్టినేషన్ దాటొచ్చు. రోజుకి ఎంతో కొంత ప్రోక్రాస్టినేషన్కి ఎనిమి ఏంటి తెలుసా? ప్రోగ్రెస్. అంటే ఈరోజు నేను 1 పేజీ రాస్తే రేపు 2 పేజీలు రాయాలి, ఎల్లుండి 3 పేజీలు రాయాలి, అలాగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకే రోజుని 100 పేజీలు చదువుతా అంటే ఎవరికైనా కష్టమే. మెల్లగా పెంచుకుంటూ ఎప్పుడైతే వెళ్తారో ఖచ్చితంగా ప్రోక్రాస్టినేషన్ దాటి బయటకు రావచ్చు. ఇంకా సేమ్ ప్రోక్రాస్టినేషన్ దాటాలి అంటే ఒక దెబ్బ, గట్టి దెబ్బ. ఇంట్లో ఎవరికైనా మేజర్ లాస్ అయిందనుకోండి, తక్కువని అన్నీ మాని వర్క్లోకి దిగుతాం. ఓకే, అలాగా మనకి దెబ్బ పడితే ఖచ్చితంగా మారుతాం. అందుకని బాడీకి దెబ్బ తగిలేలా చేయాలంటే ద బెస్ట్ మెథడ్ చన్నీటి స్నానం, కోల్డ్ షవర్స్, ఆర్ ఎక్కడికైనా రన్నింగ్కి వెళ్ళండి, బాడీని కదపండి. ఏదైనా కొండలాగా మీకు పని అనిపిస్తుంది అనుకోండి, ఇన్ని బుక్స్ చదవాలి అని అనిపిస్తుంది అనుకోండి, దానికి ప్యారలల్గా వేరే దేనికైనా బాడీని కష్టపెట్టండి. వేరే దేనికైనా బాడీని కష్టపెడితే ఈ కష్టం మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని మీకు ఒక 10 గంటలు చదవాల్సినది ఉందనుకోండి, అట్లీస్ట్ ఒక 20 to 30 minutes రన్నింగో, వాకింగో, ఎక్సర్సైజో, స్కిప్పింగో, జంపింగో చెయ్యండి. ఎక్సర్సైజ్ చెయ్యండి. యోగా కాదు, ఇలాంటి వాళ్ళు ప్రోక్రాస్టినేషన్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు యోగా కాదు, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి. జంపింగ్, స్కిప్పింగ్, బంజీ జంప్స్ ఆర్ బర్బ్స్ ఇట్లాంటివి చేసి, బర్పీస్ లాంటివి చేస్తే, లంజెస్ లాంటివి చేస్తే మీకు కొంచెం ఎనర్జీ లోపల నుంచి జనరేట్ అయ్యి మీరు ఈ ప్రోక్రాస్టినేషన్ని మానడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రోక్రాస్టినేషన్ ఎక్కువ రోజులు అయిపోయాక కొన్ని బిహేవియర్స్ తయారవుతాయి. దాన్నే మాల్ అడాప్టివ్ బిహేవియర్స్ అంటారు. ఆర్ మాల్ అడాప్టివ్ బిహేవియర్స్ వల్ల కొన్ని అనుకోని బిహేవియర్స్ మన బాడీలోకి వచ్చి చేరుతాయి. అంటే రోజు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు, చేద్దాం. వీళ్ళు ఎక్కువ పార్న్ వెబ్సైట్స్కి, ఎక్కువ సెక్షువల్ కంటెంట్కి, ఎక్కువగా మందుకి, లేకపోతే సిగరెట్లకి, లేకపోతే కోపం తెచ్చుకోవడానికి, వీటికి అలవాటు పడిపోతారు. దిస్ ఈజ్ అన్ అడాప్టివ్ బిహేవియర్. మీరు అనుకున్న పని చేయలేకపోతున్నారు కారణంగా మీ బాడీ ఒక టిపికల్ అడాప్టివ్ బిహేవియర్ తయారు చేసుకుని ఏదో దాని మీద ఫోర్స్ని పెట్టడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే అలా టిపికల్ మాల్ అడాప్టివ్ బిహేవియర్ వస్తుందో అందులోంచి ఇక బయటికి రాలేరు. ఈ మాల్ అడాప్టివ్ బిహేవియర్ మీకు తెలియకుండానే అయిపోతాయి. ఎందుకు వస్తుందో తెలియదు, చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆలోచనలు, చెడు మాటలు ఇలాంటివి వస్తాయి. సో అందుకని ప్రోక్రాస్టినేషన్లో ఎక్కువ రోజులు ఉన్నవారు బయటకు రావాలంటే మాటల్ని కంట్రోల్ చేసుకోవాలి, అలవాట్లని, మీ క్యాలెండర్ మొత్తాన్ని షిఫ్ట్ చేయాలి, మీ టైం టేబుల్ మొత్తం మార్చాలి. అప్పుడే మీరు ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రోక్రాస్టినేషన్ వస్తున్నప్పుడు పైలప్ చేసుకోవద్దు వర్క్, ఎప్పుడు నింపేసుకోవద్దు వర్క్. లాస్ట్ మూమెంట్ వరకు అందరూ చెయ్యలేరు, అందరూ అంత స్ట్రెస్ మెయింటైన్ చేయలేరు. కాబట్టి పనిని డివైడ్ చేసుకోండి. ఈట్ అప్ ద బిగ్ ఎలిఫెంట్ అని ఒక స్టోరీ ఉంది. పెద్ద ఏనుగుని తినేయాలి అంటే దాన్ని చిన్న ముక్కలు చేసుకొని తినాలి అని చెప్తారనమాట. అంటే నిజంగా ఏనుగుని తినమని కాదు, ఏనుగంత పనిని, కొండంత పనిని తినాలి అంటే చిన్న ముక్కలు చేసుకుని తినాలి అంటారు. అలాగే మీరు ఏదైనా పెద్ద పని చేస్తున్నప్పుడు మీకు చిన్న వాటిని పార్ట్స్గా ఏం చేయొచ్చు అని ఒక బోర్డు గీసుకుని ఇందులో ఏం చేయొచ్చు అని పార్ట్స్గా చేస్తే అన్నీ కలిపినప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఫోకస్ ఆన్ ద టార్గెట్. మీరు ఎప్పుడన్నా లయన్ని, జింకను వేటాడేటప్పుడు చూడండి, అది అక్కడ ఇక్కడ చూడదు, ఓన్లీ ఆ జింక మెడ కనిపిస్తుంది అంతే. ఆ మెడ పట్టుకోవడం ట్రై చేస్తుంది, ఫస్ట్ మెడ. అలాగా ఇంపార్టెంట్ వర్క్ను ఫస్ట్ ఫినిష్ చేశారు. ఇంపార్టెంట్ వర్క్ ఎప్పుడైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో మిగతావన్నీ ఈజీ చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది.
ఏదైతే పెద్ద పనిని పోస్ట్పోన్ చేస్తూ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని అనిపిస్తుందో, చిన్నవైనా మీకు రిజల్ట్ మాత్రం పెద్దగా రాదు. అందుకని ఫోకస్, ఆ మెయిన్ టాస్క్ ఇది గనక తిరిగితే అని ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోండి. ఇలా చేస్తే మీరు ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటపడచ్చు. ఒకవేళ అలసత్వంగా ఉంటే, ఎప్పుడు లేజీగా డల్గా మనకి ఇప్పుడు పని చేయాలా అయ్యో బాబోయ్ అన్నట్టుగా ఉంటే ఎనర్జీ తక్కువ ఉంది. మీకు ఎనర్జీ తక్కువ ఉందంటే ముఖ్యంగా ఫిజియోలాజికల్గా రక్తహీనత, కొంతమందికి బ్లడ్ తక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, జింక్ డెఫిషియన్సీ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే శరీరంలో తిన్నది డైజెస్ట్ కాకపోయినా, మనకి జఠరాగ్ని అని కడుపులో అగ్ని ఉంటుంది, అంటే తిన్నది డైజెస్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్టమక్లో ఉండే అగ్ని కరెక్ట్గా బర్న్ అవుతూ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఎనర్జెటిక్గా ఉంటాం. ఎప్పుడైతే ఈ అగ్ని సరిగ్గా ఉండదో, తిన్నది ఆహారం అరగదో, అప్పుడు మందబుద్ధితో మొద్దుగా ఉంటారు. అందుకని వెరీ ఇంపార్టెంట్ అబ్డామినల్ హెల్త్, కడుపు సరిగ్గా ఉందా లేదా చూసుకుని తీరండి. ఎప్పుడైతే కడుపు సరిగ్గా మెయింటైన్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది, మీకు ఆటోమేటిక్గా చాలా బాగుంటారు. ఇది ఫిజికల్ లెవెల్లో. అయితే మెంటల్ లెవెల్లో ఒకే థాట్కి అంటుకుపోయి ఉండకండి. ఎప్పుడైతే మీరు పదే పదే ఒకే ఆలోచనకు అంటుకుపోయి ఉంటారో మీకు ఖచ్చితంగా మెంటల్ వీక్నెస్, లేజినెస్ వచ్చేస్తుంది. అందుకని ఎఫర్ట్ పెట్టడానికి ఎప్పుడైతే రిలక్టెన్స్ వస్తుందో, అబ్బా ఇప్పుడు చేయాలా, అబ్బా ఇప్పుడు లేవాలా, అబ్బో ఇప్పుడు నిద్ర లేవాలా అని ఎప్పుడు అనిపించినా సరే వెంటనే ఆ పని చేసేయండి. ఎందుకంటే అది మాయ మిమ్మల్ని ఇట్లా చుట్టుకుపోయే ముందే మీరు దాన్ని బ్రేక్ చేయాలి. ఇలా చేస్తే మీకు లేజినెస్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు.